నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. బిఆర్ నాయుడు వైఖరిపై తల పట్టుకుంటున్న టీడీపీ. సే సారీ టు పూరి, క్షమాపణ చట్టం చేస్తే సరిపోతుందేమో. కొడుకుకు ధైర్యం చెప్పిన తండ్రి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితేనా? జగన్ వచ్చేలోపు డిశ్చార్జ్ చేయాలని నిర్మాత గొడవ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వైఖరితో కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ తల పట్టుకుంటోంది. టీడీపీ కోటాలో ఒక టీవీ ఛానల్ అధిపతి అయిన బిఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. స్వామివారికి సేవ చేయాలన్న నాయుడి ఆకాంక్షను చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. కలియుగ దైవం శ్రీవారి సేవకు పరిమితమై ఉంటే బాగుండేది. కానీ అసలు కంటే కొసరు విషయాల గురించే బిఆర్ నాయుడు ఎక్కువ మాట్లాడుతుండడంతో సమస్యలు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు శ్రీవారి దర్శనానికే వెళ్ళలేదండం, శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేస్తామండం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మెప్పు కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఘాటు విమర్శల మధ్య ఆయన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. చైర్మన్గా తన పరిధి ఏంటో తెలుసుకోకుండా బిఆర్ నాయుడు వ్యవహరిస్తుండడం వల్లే ఉన్నతాధికారులతో సమన్వయం లోపించిందనే చర్చకు తెరలేచింది. కలిసి పనిచేయాల్సిన చోట ఫిర్యాదులు చేస్తూ పోతే సహజంగానే వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. నచ్చని విషయాల గురించి సున్నితంగా చెప్పే ఉంటాయి, లేదా వాటి గురించి విస్మరించవచ్చు. కానీ బిఆర్ నాయుడు ప్రతి చిన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తానే చులకనవుతారని అర్థం చేసుకోలేకపోతున్నారు. అన్నీ తానే జోక్యం చేసుకోవాల్సి వస్తే ఇక నీకెందుకు పదవి అనే భావన చంద్రబాబు మనసులో ఏర్పడదా? ఇంతకంటే తనను ఏం చేస్తావు అని ఈవో శ్యామలరావు అనుకోరా? మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలనే డిమాండ్పై బిఆర్ నాయుడు స్పందన చంద్రబాబు సర్కార్కు షాక్ ఇచ్చింది. క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నించడం. ఎవరో ఏదో అంటే తాము స్పందించాల్సిన అవసరం లేదన్న బిఆర్ నాయుడు అదే మాటపై ఉంటే ఒక లెక్క. మళ్ళీ కాసేపటికే యూటర్న్ తీసుకున్నారు. ఇలా బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న 1-2 నెలల్లోనే వివాదాస్పదం కావడం టీడీపీకి తలనొప్పిగా మారింది. అనవసరంగా ఈయనకు అత్యున్నత పదవి ఇచ్చామా అనే అంతర్మథనం బహుశా చంద్రబాబులో జరుగుతుంటోందని టీడీపీ నేతలు అంటున్నారు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒక్క మాట క్షమించడం అంటాడు ఠాగూర్ సినిమాలో చిరంజీవి. మరి మెగాస్టార్ అడుగుజాడల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటీషియన్గా ఈ క్షమాపణ నాటకీయతను నెత్తికెత్తుకున్నారు. అయితే క్షమించమని అడగాలంటూ పవన్ చెప్పుకురావడం, తను క్షమాపణ చెప్పడం, తనలాగా టీటీడీ చైర్మన్, టీటీడీ సభ్యులంతా క్షమించమని అడగాలంటూ వ్యాఖ్యానించడం, వినడానికి ఇవన్నీ వింతగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామిక వ్యవస్థలో ఇలా బాధ్యతారాహిత్యంతో ప్రజల ప్రాణాలను తీసిన తర్వాత క్షమించమని అడిగితే చాలా? మనసులో ఏమున్నా, ప్రజల ప్రాణాలపై లెక్కలేనితనం ఉన్నా, మరేం చేసినా క్షమించండి అని అడిగితే సరిపోతుందా? బహుశా పవన్ కళ్యాణ్ లెక్కలో సరిపోతుంది కాబోలు. వెనుకటికి రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రులు రాజీనామా చేసేవాళ్ళు. ఎప్పుడో సత్యకాలంలో మొదలైంది ఆ సంప్రదాయం. తీవ్రమైన రైలు ప్రమాదం జరిగినప్పుడు అందుకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రులు రాజీనామా చేసిన సంప్రదాయాలు ఉన్నాయి. తాము మంత్రిగా ఫెయిల్ అయ్యామని, ప్రమాదాన్ని నివారించలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ వారు రాజీనామా చేసేవారు. ఒక శాఖాపరమైన విచారణలు ఎలాగూ ఉండేవి. అయితే ఆ సంప్రదాయాన్ని కూడా క్రమంగా తుంగలో తొక్కేశారు. ఆ అవసరం లేదని గత 2 దశాబ్దాలుగా ఎంతటి దారుణాలు జరిగినా రైల్వే మంత్రులు రాజీనామా చేసిన దాఖలాలు లేవు. పైపెచ్చు కుట్రకోణం అనడం కొంతకాలంగా అలవాటైపోయింది. యాక్సిడెంట్కు కారణమైన రైల్వే డ్రైవర్ మతమేంటి, కులమేంటి, పక్కన ఏమైనా మైనార్టీ నిర్మాణాలు ఉన్నాయా, ఇలాంటివి ఇప్పుడు చర్చగా మారాయి. ఆ సంగతి అలా ఉంటే ఏపీలో ఇక క్షమాపణ చట్టం అమలు అవుతుందేమో. అంటే వ్యవస్థ వైఫల్యం కారణంగా, పాలనాపరమైన వైఫల్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడినా, ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నా సారీ, క్షమాపణలు అంటే అది ఎలాంటి సందర్భంలో అయినా తప్పు చెల్లిపోతుందేమో. క్షమాపణలు చెప్పాంగా, ఇంకేం కావాలన్నట్టుగా వ్యవహరించవచ్చు కాబోలు. అలాగే అంత పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు, ఆ పదవుల్లో నామినేట్ అయిన వారే క్షమాపణలు చెప్పారంటే ఈ జీవితానికి ఇంకేం కావాలన్నట్టుగా చచ్చిన వారు, గాయపడ్డవారు, వారి సన్నిహితులు, కుటుంబీకులు అంతా ఆనంద బాష్పాలను రాల్చి తరించవచ్చు. కాదంటే వారి అభిమానులు ఊరుకోరు. ఆయన క్షమాపణలు చెప్పారంటే చచ్చిన వారి జీవితం కూడా ధన్యమైపోయింది అన్నట్టుగా వారి ఎలివేషన్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చూస్తే ఏపీలో అనధికారికంగా క్షమాపణ చట్టం అమల్లోకి వచ్చినట్టే. ఇక చచ్చేవారు చావచ్చు, ఇబ్బంది పడేవారు పడవచ్చు. ఆ పై సే సారీ కేసులు అక్కర్లేదు.
విచారణలు అక్కర్లేదు, కమిటీలు అక్కర్లేదు. అయితే ప్రాయశ్చిత్త దీక్ష, కాకపోతే సే సారీ టు పూరి. కుమారుడికి ఆ తండ్రి ధైర్యం చెప్పాడు. ఆ కుమారుడు కేటీఆర్, ఆ తండ్రి కేసీఆర్. ఫార్ములా రేస్ కేసులో ఇరుక్కున్న కేటీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈడీ విచారణ జరగాల్సి ఉంది. ఫార్ములా రేస్ కేసులో తాను ఏ తప్పు చేయలేదని ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలే తిప్పి తిప్పి అడిగారని, అన్నిటికీ సమాధానాలు చెప్పానని, వాళ్లకు తెలియని విషయాలు కూడా చెప్పానని కేటీఆర్ అన్నాడు. మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిని బూతులు తిట్టాడని చెప్పొచ్చు. ఆయన మాదిరిగా తాము లుచ్చా పనులు చేయలేదని చెప్పాడు. తాము ఎవరికి దేనికి భయపడినని అన్నాడు. 100 విచారణలు జరుపుకున్నా తనకు అభ్యంతరం లేదని, తాను సహకరిస్తానని చెప్పాడు. ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వెళ్తానని అన్నాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ మీద తండ్రి కేసీఆర్తో చర్చలు జరిపాడు. మనం ఏ తప్పు చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ కుమారుడికి ధైర్యం చెప్పాడు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. 6 గ్యారెంటీల్లో అన్నీ అమలు జరగడం లేదు. అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నాడు. కానీ ఎమ్మెల్యేల్లో 28 మంది పనితీరు బాగాలేదని రేవంత్ రెడ్డికి రిపోర్ట్లు అందాయి. 5 మంత్రుల పనితీరు కూడా బాగాలేదట. ఎమ్మెల్యేలో 40% మంది నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరం అయ్యారట. మరి ఇలాంటి ఎమ్మెల్యేలతో, మంత్రులతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమేనని అంటున్నారు. గులాబీ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతున్నారు. పథకాల అమలుపై నిలదీస్తున్నారు, దబాయించి అడుగుతున్నారు. కేటీఆర్ ఈ ఏడాదిని పోరాట నామ సంవత్సరంగా వ్యవహరించాలని నాయకులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని గులాబీ పార్టీ ఎదురు చూస్తుండగా, ఈ ఎన్నికల్లో అంతో ఇంతో విజయం సాధించి వచ్చే ఎన్నికల నాటికి విజయానికి పునాదులు వేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నెగిటివ్ రిమార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనితీరు మార్చుకుంటే గానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మరీ ఘన విజయం సాధించకపోయినా పరువు దక్కించుకునే అవకాశం ఉంటుంది. తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించకుండా చేయాలని కుట్ర జరిగినట్టు వైసీపీ నేతల ఆరోపణ. దీంతో జగన్ను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినట్టు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా తిరుపతికి చెందిన ఓ సినీ నిర్మాత, జనసేన నాయకుడు పద్మావతి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న రోగుల్ని డిశ్చార్జి చేయాల్సిందిగా వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అయితే అందుకు వైద్య సిబ్బంది నిరాకరించడంతో వారిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారని మెడికల్ కాలేజీలో పనిచేసే వివిధ విభాగాల ఉద్యోగుల ద్వారా తెలిసింది. మరోవైపు క్షతగాత్రులు కూడా తమను జగన్ పరామర్శించడానికి వస్తున్నారని తెలిసి ఇంకా గాయాలకు చికిత్స చేస్తుంటే అప్పుడే డిశ్చార్జి చేయాలని అనుకోవడం ఏంటని నిలదీసినట్టు తెలిసింది. మరోవైపు క్షతగాత్రుల్ని వారి సొంతూళ్లకు తరలించడానికి పద్మావతి మెడికల్ కాలేజీకి 2 ఆర్టీసీ బస్సులను తెప్పించినట్టు తెలిసింది. 2-3 క్షతగాత్రుల్ని బస్సులో కూర్చోబెట్టడం గురించి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు తెలియడంతో అడ్డుకున్నారు. జగన్ వస్తున్నారనే కారణంతో తమపై సినీ నిర్మాత డిశ్చార్జి చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్టు వైసీపీ శ్రేణులకు వైద్య సిబ్బంది చెప్పారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.